ప్రతి చోట మీరు సాక్షిగా ఉండండి, ప్రతి చోట దేవుని కొరకు వాడపడండి. దేవుని మించి మనకి ఏది లేదు. ప్రతిదీ దేవుడితోటే లింక్ పెట్టుకోండి. దేవుడు సమస్తం ఇవ్వగల సమర్థుడు. అయితే మరి చక్కగా ఈ పాడుతూ ఉన్నప్పుడు అమ్మాలు గట్టి పాటలు పాడుతూ ఉన్నప్పుడు దేవుడు ఒక వాక్యాన్ని చూపించి, ఈ వాక్యమే నీవు ఇక్కడ చెప్పాలి అని చెప్పగా ఆ వాక్యం పట్టుకొని మీ ముందు నించోడానికి దేవుడు నాకు సహాయం అనుగ్రహించాడు. 114వ కీర్తన 2వ వచనం 2, 3. యోధా ఆయనకు పరిశుద్ధ స్థలమాయను, ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయను. సముద్రము దానిని చూచి పారిపోయింది, యార్దాను నది వెనుకకు మళ్ళీ. ఇప్పుడు చూడండి, ఒక్కొక్కసారి నేను చదువుతాను వినండి. నేను ఆయనకు పరిశుద్ధ స్థలమాయను, నేను ఆయనకు రాజ్యమాయను. సముద్రము నన్ను చూచి పారిపోయాను, యోర్దాను నది వెనుకకు మళ్ళీ. దేవుడు నన్ను ఇలాగే చదువుకోమన్నాడు. అక్కడ ఉండి నేను అమ్మ అప్పుడు పాట పాడుతున్నారో మరి షారోన్ పాట పాడుతున్నారో నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ ఆ పాట పాడుతున్నప్పుడు ఆత్మ తాకుతుంది. ఆత్మ తాకి ఇది చదువు అంటే అది నేను చదివినప్పుడు ఇది నువ్వే అంటే నేనేనా? మీరు వాక్యం. దేవుడు ఎప్పుడు కూడా పక్షపాతి కాడు. మనకేం పెట్టినా మన పిల్లలు తినాలని ఒక తల్లి తన పిల్లల కోసం ఎలా అయితే దాచిపెట్టారు అంటే ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు పక్షపాతి కాడు. ఒక తల్లి మనసు అలా ఉంటుంది. ఏం తిన్నా పట్టుకెళ్ళి నా పిల్లలకి ఇవ్వాలి, ఏ ఆశీర్వాదమైనా పట్టుకెళ్ళి నా పిల్లలకి ఇవ్వాలి అని ఒక తల్లి ఆశపడతారు. అలాగే అది ఎవరిది? దేవుడి మనసు కదా. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానని దేవుడు అన్నాడు. కాబట్టి తల్లి ఎవరు? దేవుడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఇప్పుడు నేను ఇందాక ఎలా చదువుకున్నాను అలా చదవండి. నేను ఆయనకు పరిశుద్ధ స్థలమాయను, నేను ఆయనకు రాజ్యమాయను. సముద్రము నన్ను చూచి పారిపోయాను, యోర్దాను నది వెనుకకు మళ్ళీ. ఓకేనా? ఇంకోసారి కూడా చదువు. నేను ఆయనకు పరిశుద్ధ స్థలమాయను, నేను ఆయనకు రాజ్యమాయను. సముద్రము దానిని చూచి పారిపోయాను, యార్దాను నది వెనుకకు మళ్ళీ. ఓకే తల్లి. ఇప్పుడు మనము ఓకే నాన్న, యోధ ఆయనకు పరిశుద్ధ స్థలం ఆయన. యోధ అన్నది పేరే, ఇశ్రాయేలు అన్నది పేరు. ఏ నాన్న? యోధ అంటే ఏంటి? స్తుతి అని అందాం. ఇశ్రాయేలు అంటే దేవునితో పోరాడి గెలిచినవాడు కనుక ఇశ్రాయేలు అని పేరు పెట్టాం. ఓకే తల్లి. ఇప్పుడు మనం ఎప్పుడైతే పరిశుద్ధ స్థలంగానో ఆయనకి రాజ్యముగా ఉంటామో, మీరు ఆలోచించండి. పరిశుద్ధ స్థలం రాజ్యంగా ఉండడం అన్నది అసాధ్యం. మనుష్య పరంగా ఏ వ్యక్తి కన్నా అసాధ్యమే. పరిశుద్ధత అన్నది మీరే అబ్జర్వ్ చేసుకుని, ఒక ఇంటికి ఇంకో ఇంటికి పరిశుద్ధత తేడాగా ఉంటుంది, వాళ్ళ ఇంటికి ఇంకో ఇంటికి పరిశుద్ధత తేడాగా ఉంటుంది, వాళ్ళ ఇంటికి ఇంకో ఇంటికి ఈ డబ్బు ఎక్కువ ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంకా అసలు వాళ్ళ నీట్నెస్ వాళ్ళ మెయింటెనెన్స్ చూసేంటే పొరపడిపోతుంది. ఎంత పరిశుద్ధంగా ఉంటున్నారో అని మనము చూస్తూ ఉంటాం. ఏనా? కానీ వాళ్ళు చేసినట్టు ఆ మెయింటెనెన్స్ మనం చేత పరిశుద్ధంగా ఉన్నట్టు అంటే ఎవరికి ఉన్న స్తోమత, ఎవరికి ఉన్న బాధ్యతలు, ఎవరికి ఉన్న పేడ పిసుక్కునే ఆవిడ కూడా ఉన్నంతలో ఆవిడ కూడా పరిశుద్ధంగానే ఉంటుంది. రోడ్లు తుడుచుకునే వాళ్ళు కూడా వాళ్ళకున్న దాంట్లో పరిశుద్ధంగానే ఉంటారు. కాబట్టి ఎవరి పరిశుద్ధత వాళ్ళది. కాబట్టి మీరు మీ పరిశుద్ధతను దేవుని దగ్గర ఎలా ఉన్నారో ఉన్నంతలో పోల్చుకొని చూసుకోండి. చూసుకోండి. ఏరా తల్లి? మరి ప్రభు కృపను బట్టి ఆహార నియమంలో కూడా దేవుడు నాకు ప్రతిష్ఠ ఇచ్చాడు. కాబట్టి ఎవరేమి ఇచ్చినా సరే తినొద్దని చెప్పినప్పుడు మా ఇంట్లో కూడా చాలామంది సంఘం మీకు అందరికీ తెలుసు, ఎవరేమి ఇచ్చినా తినకుండా ప్రభు కృప రోజు మజ్జిగ వేసుకుని తింటూ, వీళ్ళందరూ బిర్యానీలు తింటూ, వీళ్ళందరూ చికెన్ తింటూ, వాళ్ళకి నేను ఒక వింతగాను, నాకు వాళ్ళొక వింతగాను, నన్ను అవి దేవుడు తినద్దన్నారు అని నేను తినడం అనేసి నేను ఇలాంటప్పుడు కూడా మజ్జిగేసి తింటున్నావు అన్నట్టు వాళ్ళకి ఒక వింతగా ఉన్నప్పటికీ ప్రభు కృప అంటే పరిశుద్ధత అన్నది ఎప్పటికప్పుడు దేవుడు చెప్తూ ఉంటాడమ్మా. కాబట్టి దాన్ని బట్టి మీరు మంచి నిర్ణయానికి వచ్చి లేదండి మంచి దానిలోకి వచ్చి జీవించడం మంచిది. అలాగే దేవుడికి మనం ఎలా ఉండాలి? ఒక రాజ్యముగా ఉండాలి కదా. ఒక రాజ్యముగా
ఉండాలి. ఈ రెండు కూడా దేవుడు మనకి ఇచ్చేవే. మనకి అర్హత బాధ్యత ఏవి ఉండవు, కానీ దేవుడే ఉచితమైన కృపచేత మనల్ని పరిశుద్ధంగానో రాజ్యంగానో తీర్చుతారు. అయితే సముద్రము నన్ను చూచి పారిపోయిను అన్న విషయం మీద కొంచెం విపులంగా మాట్లాడుకున్నాం. సముద్రము అన్నది దేనికి ఉత్తమ? అమ్మయ్య దేవ స్తోత్రం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 20వ వచనం. భక్తిహీనులు కదలుచున్న సముద్రం వంటి వారు, అది నిమ్మలింపలేదు, దాని జలములు బురదను మైలును పైకి వేయినట్లు. సముద్రము భక్తిహీనులకు గుర్తు. భక్తిహీనులకు గుర్తు సముద్రం. ఏనా అంటే ప్రతిదానికి 2 కోణాలు ఉంటాయి కాబట్టి ప్రతిదీ కూడా ఆ సందర్భాన్ని బట్టి మనం అలా వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఈ భక్తిహీనులు ఇక్కడ ఉంది. సముద్రము నన్ను చూచి పారిపోయాను అంటే అక్కడ ఎవరున్నారు? భక్తిహీనులు. ఎవరు వాళ్ళు అంటే బురదను మైలును పైకి తెస్తారు. రెండోది నిమ్మలింపనేరు. అటాలు గొడవలకి కాలు దూతారు. సుమారుగా వాళ్ళకి నిమ్మలం ఉండదు. గాలి తుఫాను దేవుడు గద్దింపక అవేవైనా నిమ్మలమని అంతవరకు ఎలా ఉంది పరిస్థితి? చాలా అక్కడ ఉన్నది యేసుప్రభువే, అందులో ఉన్నది శిష్యులే. అయినా సరే వాళ్ళను సైతం డామినేట్ చేస్తున్నట్టు ఓ గాలి తుఫాను ఇవన్నీ విజృంభించేస్తే దేవుడు ఒక్క గసురు గసిరేసరికి అది నిమ్మలం అయిపోయింది. కానీ ఇది నిమ్మలింపనేరదట. ఎందుకంటే ఇది సముద్రం కాదు. వీళ్ళెవరు? భక్తిహీనులు. వీళ్ళు ఏం చేస్తారు? దానికి తోడు ఏనా ఉన్నది కదా అక్కడ, దాని జలములు బురదను మైలును పైకి తీను. దాని కింద అంటాడు దుష్టులు వాళ్ళు. అందుకే వాళ్ళకి నెమ్మది ఉండదు. దుష్టులు వాళ్ళు, అందుకే నెమ్మది ఉండదు, నిమ్మలం ఉండదు. మళ్ళీ ఇక్కడ చూద్దాం. సముద్రము నన్ను చూచి పారిపోయాను అంటే ఇప్పుడు వాళ్ళెవరు? దుష్టులు, భక్తిహీనులు. వాళ్ళు కుదురుగా ఉండరు. వాళ్ళు ఏం చేస్తారు? బురదను మైలును. మీరు ఆలోచించండి. బురద అన్నది కప్పడిపోయి ఉంటుంది. అది రోడ్డు మీద ఉన్నా ఎవరో అడిగారు. ఏనా? అది రోడ్డు మీద ఉన్నా ఎవరో అడిగారు. రెండోది ఏంటంటే దాని గురించి ఎవరో మాట్లాడుకోరు. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ బురద అన్నది ఉంటుంది. అయితే ఏమవుతుందంటే అది అడుగంటూ పోతే తర్వాత స్వచ్ఛమైన నీరు పైన ప్రవహిస్తుంది. అందుకే బురద దాకా ఎవరు వెళ్ళరు, ఈతలు. కానీ లోకం ఏం చేస్తుందంటే ఆ బురదనే పైకి తెస్తుంది. ఇక్కడ ఉంది బురదను మైలను. మైలు అంటే కీడు అని అర్థం అమ్మ. మైలు బట్టలు అంటే అర్థం ఏంటి మీకు చెప్పండి. చాకలికి వేసే బట్టలను కూడా మైలు బట్ట, మా సైడ్ ఏమంటారంటే అది మైలు పెట్టి అని ఓ పెట్టి పెడతారు. మైలు పెట్టి అంటే తెర అందులో ఏముంటాయో అనుకున్నాం. తెర వెళ్ళాడు మధ్య బట్టలే అంటే విడిచిపెట్టినవి అవి ఓ చోట పెట్టేస్తుంది చూడు. అలాంటి ఎన్నీళ్ళు పైకి తెస్తారు. అంటే పాత స్వభావాన్ని పైకి తెస్తారు, విడిచిపెట్టేసి పైకి. అంటే నువ్వు అలా కదా, నువ్వు ఇలా కదా, నువ్వు ఈరోజు చెప్తున్నా కానీ ఒకప్పుడు నీకు కొత్త మాట వేసి ఓకే బాగుంది. ఇలాంటివి చెప్పేవాళ్ళు మాత్రం భక్తిహీనులు. ఇలాంటివి చెప్పేవాళ్ళు ఎవరు? భక్తిహీనులు. నిజమే, అది వాళ్ళు చెప్పడం మనమే ఒప్పుకుంటున్నాం కదా. ఒకప్పుడు ఇలాంటి వాళ్ళమే, ఒకప్పుడు విగ్రహాలకి మొక్కిన వాళ్ళమే, ఒకప్పుడు జీవితాలు కూలబడిపోయి చెల్లాచెదరైపోయి ఎండిపోయి ఒక పక్కన ఉన్న వాళ్ళమే. దేవుడే లేపాడు, మనమే ఒప్పుకున్నాక ఇంకా చెప్పేదేమో. నన్ను అర్థమవుతుందా? భక్తిహీనులు వాళ్ళు సుమా. అంటే సముద్రము మనల్ని చూసి ఇప్పుడు ఏమైపోవాలి అంటే అసలు అది చెప్పినా సరే ఆ చెప్పిన జీవిత చరిత్రకి మనకి సంబంధం ఉండదు. సంబంధం వాళ్ళు లక్ష్యం నింపనేరదు. ఇవి బురదను మైలును పైకి తెస్తూ ఉంటుంది. ఇది కలగా బొలగా చేసేస్తూ ఉంటుంది. అటువంటి వాళ్ళు మనల్ని చూసి పారిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది సముద్రం గురించి ప్రకటన గ్రంథంలో ఉంది. అది మృత్యువ. సముద్రము మింగివేసిన వాళ్ళని యేసయ్య సింహాసనం దగ్గరికి వచ్చి అప్పగిస్తుంది ఉంటుంది. ప్రకటన గ్రంథంలో మాటలు ఉంటాయి మనకి. 20వ అధ్యాయంలో 13వ వచనం ఏమో, సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశమున మృతుములు. అంటే సముద్రము ఇప్పుడు దేనికి మృతులు
చచ్చిన పరిస్థితికి గుర్తు. ఓకే, చచ్చిపోయిన పరిస్థితికి గుర్తు. ఏనానా మీరు ఆలోచించండి, చచ్చిపోయిన స్థితి ఉన్నప్పుడు ఎవరింట్లో అన్నా ఒక చెడు కార్యం అయింది, వెళ్ళి ఎవరు భోజనం చేయలేరు, కనీసం ఆలుదండి వెళ్ళి వాళ్ళు కూడా తినకుండానే వెళ్తారు, తినడానికి మనసు లేక. ఎప్పుడైతే ఆ చెడు, ఆ మరణం, ఆ చావు అన్నది ఆ ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతే అప్పుడు దాకా నేల మీద బతుకుతారు, కానీ పిడికడు మెతుకులు కూడా తినరు. ఎప్పుడైతే వెళ్ళిపోయాక ఆ వీధి వాడ ఆ ఇల్లు శుభ్రం చేసుకుంటారు. ఈ సముద్రము అంటే చావు గుర్తు, మరణానికి గుర్తు. ఆ మరణం కూడా మనల్ని విడిచి పారిపోతుంది. మనల్ని విడిచి పారిపోతుంది అంటే చచ్చిన స్థితి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి, చచ్చిన స్థితి. మనకి ఓ చేయి పొడుగు, ఓ చేయి పొట్టి ఉందనుకోండి, ఏమంటారు? అంగవైకల్యం అంటారు. వాళ్ళకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పోతాలో ఉద్యోగాలు ఇవ్వడానికి తప్ప దేనికి అది ఉపయోగపడదు. ఆత్మీయ జీవితంలో కూడా మనం అన్ని కోణాల్లో ఎదగాలి. ఒకటి ఎదిగి ఒకటి ఎదగకపోయినా నీకు అంగవైకల్యమే, మీరు ఎలా అనుకున్నా సరే దేవుడు వాక్యం దాన్ని అంగవైకల్యమనే అంటది. జరుగుతుంది. అలాగే మీరు అన్ని విషయాల్లో సౌఖ్యంగా వర్తిల్లాలి. ఇంకోటి ఏమైనా ఉంది, యోర్దాను నది వెనుకకు మళ్ళను. యోర్దాను అన్నది మనకి ముందు ఎక్కడి నుంచి పరిచయం అవుతుంది? యెహోషువ కాలంలో ఏమో మందసాన్ని పట్టుకొని వీళ్ళు వరికాళ్ళు యోర్దాను నదిలో ఉంచగానే ఎగువ నుండి పారే నది అది ఆరాబా అనే ప్రాంతం నుంచి మొత్తానికి ఆదాము అన్న పురం నుంచి ఆరాబా వరకు పారే నీళ్ళు ఏమైపోతాయంటే ఆగిపోతాయి. యోర్దాను వంశావళి శాపాలకి గుర్తు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సైలెంట్గా వచ్చి పడిపోతాయి. నది సౌండ్ చేయదు, సముద్రం గోల్ చేస్తుంది. ఈ విషయం గుర్తుపెట్టు. అందుకే భక్తిహీనులు గోల్ చేస్తారు. వాళ్ళ గొడవని మనం ఆపలేం, వెళ్ళిపోవడమే అక్కడ నుంచి. కొంత దూరం పోతే ఆ గోల మనకు కనబడదు. నది అలా కదా మన పక్కనే వెళ్తుంది, కానీ తెలీదు ఇది నది, ఇది నది. కానీ అది దాన్ని మనం తక్కువ అంచనా. నది యోర్దాను నది ముందు శాపాలకి గుర్తు. అది శాపం, వంశావళి కర్సెస్ అంటారు. వంశావళి శాపాలు ఎప్పుడు? నీవు పరిశుద్ధ స్థలం, నీవు ఒక రాజ్యం అనేది మన వల్ల కాదు, కానీ ఆయన పిలిచాడు కాబట్టి రాజ్యం అవడానికి ప్రయత్నించు. దేశంలో రాళ్ళు కొండలు అన్నీ ఉంటాయి. ఈ విషయం గుర్తెట్టుకోండి. కానీ దాని గురించి ఎవరు మాట్లాడరు. ఉన్న మనుషుల గురించి, సంపద గురించి మాట్లాడతారు. నీవు ఉన్నంత మటుకు, నీకు ఛాన్స్ ఉన్నంత వరకు, అవకాశం ఉన్నంత వరకు దేవుని గురించి పరిశుద్ధంగానే బతుకు, పరిశుద్ధంగానే నువ్వు జీవించు. ఏనా? అలాగే ఒక రాజ్యముగా ఉండు. నీవు నీ యొక్క రాజ్యము ఏంటి అంటే నీ శరీరమే. నీ శరీరంలో నువ్వు రాజ్యం. నువ్వు ఎలా పరిపాలించుకోవాలో, ఎలా పరిశుద్ధంగా ఉండాలో, ఏవి వేసుకోవాలో, ఏవి తీసేయాలో, ఏవి పెట్టుకోవాలో, ఇలాంటివన్నీ కూడా నువ్వు పరిశుద్ధంగా నువ్వు చేసుకొని రాజ్యంగా ఉన్నప్పుడు నిన్ను చూసి భక్తిహీనులే వెనక్కి పారిపోతారు. మృత్యువు నిన్ను చూసి వెనక్కి పారిపోతుంది. తల్లి నిమ్మలింపనేరని వాళ్ళు కూడా నిన్ను చూసి సైలెంట్ అయిపోతారు. ఆమె నిన్ను చూచి, మనల్ని చూచి శాపాలు అయిపోతారు. హల్లెలూయా. అది ఈరోజు దేవుడు మీతో మాట్లాడారు. చదవద్దు, నిన్ను చూచి ఈ శాపం ఆగిపోవాలి. దరిద్రం అనే శాపం, దరిద్రం అనేది అలా సైలెంట్గా దానికి ఒక బ్రాండ్ ఉంటుంది. ఏంటి? దరిద్రాన్ని అది మార్చలేదు కదా, బ్రాండ్ అది. ఆ బ్రాండ్ ఆ జనరేషనల్ కస్ట్ అనమాట. అది నువ్వా నేనా అని అంత తేల్చుకున్నావా అన్నట్టు రెడీగా ఉంటుంటావు. ఎంతతే అది మింగేసి నేనే ఇంకా మిగిలిన చూసావా, నీకు ఇంకా అప్పే మిగిల్చాను అనుకుంటా. అప్పుడు బాబోయ్ ఈ అప్పులు తీసి, బాబోయ్ ఇది ఏళ్ళు, బాబోయ్ బాబోయ్ అని అన్నానికి ఒక కారణం పెట్టంటే నేను మించింది అతను. ప్రార్థన చేయి, దేవుడు దాన్ని మించే కృప అనుగ్రహిస్తాడు, దాన్ని మించే కృప అనుగ్రహిస్తాడు. ఆర్థికపరమైన సర్వసమృద్ధి అనుగ్రహిస్తాడు దేవుడే అనుగ్రహిస్తాడు నాన్న. తల్లి అలాగా. కాబట్టి ఎప్పుడైతే అలా జరుగుతుందో వెంటనే ఏం చేస్తాం మనం? కొండలు పొట్టేళ్ళ వలన, గుట్టలు గొర్రె పిల్లల వలన గొంతులు వేస్తాం. హల్లెలూయా. కొండలు పొట్టేళ్ళ వల్లే గంతులు వేస్తాడు. ఈ పొట్టేళ్ళు 114:4లోనే ఉన్నాం. కొండలు పొట్టేళ్ళు అంటే ఎవరు? యేసు ప్రభువారే. ఎక్కడుంది మనకి? అబ్రహాం ఇస్సాకును బలి ఇచ్చేటప్పుడు ఆగు వెనక్కి తిరిగి చూస్తే ఏముంది? పొట్టేళ్ళు ఉంది. ఆ పొట్టేళ్ళు దేవునికే గుర్తు కదా. ఇస్సాకు వంటి వారు మనం చచ్చిపోవాల్సిన వాళ్ళం,
దేవుడే దిగి వచ్చి ఇస్సాకు మన్నాన్ని ఆపేసి ఇతలి పొట్టేలు వలగా ఆయన బలయ్యాడు కదా. కొండల్లో ఉన్న మనం పొట్టేలు వలె అయిపోతాము.